అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలోనే ఎక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలోనైనా, అది ఏ జిల్లా ఏ రాష్ట్రంలోనైనా మీ తొమ్మలు ఎత్తాలని చెప్పుకోవడానికి, ఎందుకంటే మీ అందరి దయ వల్ల, ఆ మహానుభావుడి కృప వల్ల నాకు ఈ అవకాశాలు వచ్చినాయి. ఏ గ్రామానికి పోయినా ఇందాక రాజుగారు అన్నట్టుగా ఈ రోడ్డు ఎవరు ఇచ్చారు, ఈ మంచినీళ్ళు ఎవరు ఇచ్చారు, ఈ స్కూల్ బిల్డింగ్ ఎవరు ఇచ్చారు, ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఆయన గారే మొట్టమొదటిసారిగా దీన్ని ఆదర్శ మండలంగా డిక్లేర్ చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు చెప్పుకోవడానికి ఆ మహానుభావుడు కృషి వల్లనే ఈనాడు ఈ జాతికి గౌరవం వచ్చింది, రాజకీయాలకి ఇవన్నీ వచ్చింది. రాజకీయాలంటే ఏ రకంగా చేయాలంటే ఎన్టీఆర్ లాగానే రాజకీయాలు చేయాలనే నానుడి ఈనాడు భారతదేశంలో ఉంది. అందుకని ఆయన సృష్టించినటువంటి ఈ వ్యవస్థ ఇప్పటికీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా, ఆ రోజు ఆ మహానుభావుడు ఉన్నప్పుడే పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీగా ఆయన స్థాపించినటువంటి పార్టీ ఉండటం, ఈనాడు కూడా ఆ పార్టీ వల్లనే కేంద్ర ప్రభుత్వం మనుగడ కొనసాగిస్తుందంటే అది ఎన్టీఆర్ శక్తి మాట్లాడుతుంది. ఈనాడు ప్రభాకర్ గారికి ఆశ్చర్యం వస్తుంది అంటే అది ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్లమెంట్ సభ్యులు గెలిపించారు కాబట్టి మీకు పోలవరం అన్నా లేదు, అమరావతి అన్నా లేదు, ఐటీ అన్నా లేదు, రాయలసీమ అన్నా ఈనాడు వేలాది కోట్లు ఎన్టీఆర్ శక్తి వల్ల మీకు వస్తున్నాయి. ఆ రకంగా ఎన్టీఆర్ శక్తి జన్మలకి ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయనకి ఎదురు లేదు, ఆయన మాటకు ఎదురు లేదు. ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజాహితం కోసం, పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, సామాన్య కోసం, కష్టజీవుల కోసం ఆయన జీవితాన్ని రాజకీయ పరంగా సంక్షేమ రాజ్యాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు. ఆనాడు ఆయన సృష్టించినటువంటి సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం కూడా పక్కన పెట్టే అవకాశం లేదు, ఏ పార్టీ కూడా పక్కన పెట్టే అవకాశం లేదు. అందుకనే ఆయన సంక్షేమ రాజ్యానికి అధిపతి పూజ్యులు ఎన్టీ రామారావు గారు. అందుకని ఇలా పేదలందరూ కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారంటే ఆ మహానుభావుడు సృష్టించినటువంటి సంక్షేమ రాజ్యం అది ఎన్టీఆర్ రాజ్యం అని చెప్పి అదే రామరాజ్యంగా మనం పేరు పంచుకున్నాం. అందుకని ఆయన స్ఫూర్తితోటి అవకాశాలు వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ఆయన చేసినటువంటి మహత్కార్యాన్ని కొనసాగించడమే మా బాధ్యతగా మేము ముందుకెళ్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.